అందరికీ మరణాత. దేవుని చిత్తమును బట్టి మరి యొక్క శ్రమకాల దినములో మనం ప్రవేశించి ప్రభువును స్తుతించుటకు, ఆరాధించుటకు, సిలువను ధ్యానించుటకు ప్రభువును గురించిన ప్రత్యేకమైన సమయాన్ని బట్టి దేవదేవునికి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు యుగయుగములకు కలుగునో గాక. ఆమెన్. సిలువ శక్తి, సిలువ బలము, సిలువ మహిమ కూడి వచ్చిన మీ ఎల్లరకు కలుగును గాక. ఆమెన్. యెషయా గ్రంథము 61 అధ్యాయము మొదటి 3 వచనములలో నుండి వాక్యమును ధ్యానం చేద్దాము. 61 అధ్యాయం మొదటి 3 వచనములు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించాను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో నుండి దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములని, యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. ఆమెన్. ఈరోజు మన సువర్తమానమేమనగా సిలువ సువార్తకు రూపాంతరము. సిలువ సువార్తకు రూపాంతరము. యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ భూలోకమునకు అభిషేకించి పంపించారు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. యేసుక్రీస్తు అనగా రక్షించడానికై అభిషేకము పొంది వచ్చినవాడు. క్రీస్తు ప్రభు ఈ భూలోకంలో జన్మింపక పూర్వమే యెషయా అనే ప్రవక్త యేసుక్రీస్తు జన్మమును గూర్చియు, యేసుక్రీస్తు జీవితమును గూర్చియు, యేసుక్రీస్తు మరణమును గూర్చియు బహు విపులముగా ప్రవచించినటువంటి ఓ ప్రవక్తగా మనకు కనబడుచు ఉన్నారు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఈ 61 అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో ఒక 7 సంగతులు మనకు కనబడుతూ ఉన్నాయి. దీనులకు సువార్త ప్రకటించుటకు, నలిగిన హృదయం కలవారిని బలపరచుటకు, చెరలో బంధనలో ఉన్న వారిని విడుదల చేయుటకు, ప్రభు యొక్క హితవత్సరమును ప్రకటించుటకు, దేవుని యొక్క ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు అభిషేకించినట్లుగా మనము చూడగలుగుచున్నాం. యేసుక్రీస్తు ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఈ మాట తన జీవితంలో నెరవేర్చబడినట్టుగా లూకాసు వార్తలో 4 అధ్యాయము 16వ వచనం నుండి మనం చూస్తే ఈ మాటలు కనబడుతూ ఉన్నాయి. లూకాసు వార్త 4 అధ్యాయం, లూకాసు వార్త 4 అధ్యాయం 16వ వచనం నుండి చూడండి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక.
దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు అనేటటువంటి దేవకుమారుణ్ణి మన తండ్రి అయినటువంటి దేవుడు అభిషేకించి ఈ భూలోకానికి పంపారు. అభిషేకము పూర్వం రాజులకు రాజ్య పరిపాలన చేయడానికి చేసేవారు. ప్రవక్తలకు దేవుని గూర్చి ప్రవచించడానికి, ప్రకటించడానికి అభిషేకం చేసేవారు. మందిరంలో దేవుడు దిగి రావడానికి మందిర ఉపకరణాలను అభిషేకం చేసేవారు. యాజకులకు దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి గాను అభిషేకం చేసేవారు. రాజులకు, ప్రవక్తలకు, మందిరమునకు, యాజకులకు అభిషేకం చేసేవారు. ఇక్కడ మనం చూసినప్పుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి కూడా ఇదే మాట, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఏదైనా ఒక ప్రత్యేకమైన పని చేయుటకు దేవుని చేత పిలువబడిన వారు బలపరచబడ్డానికి దేవుని చేత అభిషేకింపబడినట్టుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఏదైనా ఒక ప్రత్యేకమైన పని చేయడానికి దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఆ దేవుని బలంతో నింపబడ్డానికి వారికి అభిషేకం చేసేవారు అని మనం చూస్తున్నాం. దేవుడు యేసుక్రీస్తును కూడా ఎందుకు అభిషేకించారు అంటే దీనులకు సువార్త ప్రకటించడానికి, నలిగిన హృదయం కలిగిన వారిని బలపరచడానికి, చెరలో ఉన్న వారికి విడుదల కలిగించడానికి, ప్రభు యొక్క హితవసరాన్ని, సునాద సంవత్సరాన్ని ప్రకటించడానికి, ప్రతిదండన దినాన్ని ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయడానికి యేసుక్రీస్తునకు అభిషేకము జరిగినట్టుగా మనము చూడగలుగుతున్నాం. అందుకే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో ఆయన అభిషేకము ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైనదో మరి మనకు కనబడుచున్నది. 10వ అధ్యాయం 38వ వచనం అపోస్తుల కార్యముల గ్రంథం మనం చూస్తే, అదేదనగా దేవుడు నజరుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననిదియే. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. నజరుడైనటువంటి యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ దేవుడు అభిషేకించిన వాడై ఉన్నారు గనుక ఆయన అనేకమైనటువంటి అద్భుతమైన కార్యములు, స్వస్థత కార్యములు జరిగించచ్చు, ఆయన గొప్పగా కార్యములు జరిగించున్నారని లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. అభిషేకము శక్తినివ్వడానికి సాధనముగా మనకు కనబడుచున్నది. సమూయేలు మొదటి గ్రంథంలో 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. ఎప్పుడైతే తైలపు బుడ్డితో, తైలపు కొమ్ముతో సమూయేలు అనే ప్రవక్త దావీదు శిరస్సు మీద తైలము పోసి అభిషేకం చేశారు, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను. దేవునికి స్తుతి కలుగునుగాక. దేవుని ఆత్మ దావీదు మీదికి బలముగా దిగి వచ్చెను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించుటకును, నలిగిన హృదయం కలిగిన వారిని బలపరచుటకును అభిషేకింపబడి వచ్చినటువంటి అభిషిక్తుడు. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేని కొరకు ఆయన అభిషేకింపబడ్డాడు? కొన్ని విషయములు ఇప్పుడు మనం 61వ అధ్యాయంలో, యెషయా ప్రవచనంలో 61వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి 3 వచనములలో ఉన్న విషయాలను మనం చూస్తే, అక్కడ మొదట మనకు కనబడేటటువంటి మొదటి మాట ఏమిటంటే,
దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నిన్ను అభిషేకించెను. సువార్త అంటే మంచి వార్త. ఈ మంచి వార్తను ప్రకటించడానికి దేవుడు యేసుక్రీస్తు అనేటటువంటి ఆ సేవకుని ఏర్పాటు చేసుకొని ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దీనులకు సువర్తమానము ప్రకటించడానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అందుచేతనే మరి ప్రభువారు ఆ సువార్త చెప్పుట కొరకు ఎంతో సంసిద్ధముగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలు 11వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త 11 అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తే, ఆయన సువార్త ప్రకటించుచు ఉన్నట్టుగా మనకు కనబడుచు ఉన్నది. 11 చూడండి, 5వ వచనము. మత్తయి సువార్త. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధిలోగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. మత్తయి సువార్తలోనే 4వ అధ్యాయం 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ప్రభు ఎందుకోసమైతే యేసుక్రీస్తుని ఈ భూలోకానికి పంపించారో ఆ కార్యమును ఆయన చేయించి ఉన్నారు. దీనులకు సువార్త ప్రకటించేటటువంటి ఆ మహిమ కలిగిన కార్యమును ఆయన జరిగించుచూ ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇక రెండవ మాట మనం చూస్తే, నలిగిన హృదయము కలిగిన వారిని బలపరచుట. అంటే శ్రమలలో, కష్టములలో, కన్నీళ్లలో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నటువంటి వారికి సువార్తను ప్రకటించేటటువంటి ఆ పని చేయుట మాత్రమే కాకుండా, నలిగిన హృదయం కలిగిన వారిని బలపరచుటకు కూడా ఆయన మరి అభిషేకింపబడి పంపించబడ్డట్టుగా మనం చూడగలుగుతాం. 57వ అధ్యాయం యెషయా ప్రవచనంలో 15వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ చూడండి, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు నిత్య నివాసిని వాడిలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును. ఆయనను వినయముగల వారి ప్రాణమును ఉజ్జయింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జయింపచేయుటకును, వినయముగల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవునికి స్తుతి కలుగునుగాక. నలిగిన వారి యొద్ద, వినయముగల వారి యొద్ద ఆయన నివాసము చేయడానికి ఇష్టపడుతున్నటువంటి మహనీయ దేవుడు గుర్తించాలి. ఇక మూడవ మాట ఏమిటంటే, చెరలో ఉన్న వారికి విడుదల. ఎవరి చెర అంటే సాతాను చెర, సాతాను బంధకాలు. పాపపు బంధకాలలో ఎవరైతే ఉండిపోయారో, ఈ పాపపు బంధకాలలో ఉన్న వారిని విడుదల కలిగించడానికి, ఆ యొక్క బానిస శృంఖలాల నుండి, పాపపు శృంఖలాల నుండి విడుదల చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు అభిషేకింపబడి భూలోకమునకు పంపించబడ్డారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన ప్రియ కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. మనలను ఆయన రాజ్య నివాసులుగా చేశాను. ఎందుకొరకు అంటే మనకు స్వాతంత్ర్యమును దయచేయడానికి. పాపం చేసి ప్రతివాడు పాపమునకు దాసుడై ఉన్నాడు గనుక, ఈ పాపపు దాసత్వంలో, పాపపు చెరలో ఉన్న వారికి విడుదల కలగ చేయడానికి ఆయన అభిషేకింపబడి వచ్చినాడు. అంతేకాకుండా మరణము యొక్క బలము గలవాడైనటువంటి అపవాదిని, హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఆ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం నుంచి మనం చూసినట్లయితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని
మరణము ద్వారా నశింప చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడని. రక్త మాంసములు లేని ఈ దేవకుమారుడు రక్త మాంసాలు ఎందుకు పాలివాడయ్యాడంటే, మరణము యొక్క బలము గలవాడైనటువంటి అపవాదిని మరణము ద్వారా నశింప చేయడానికి, జీవితకాలమంతా మరణ భయం చేత దాస్యములో చెరలో ఉన్నటువంటి మనలను విడుదల చేయడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక 4వ మాట ఏమిటంటే, ప్రభు యొక్క హితవత్సరమును ప్రకటించడానికి. లేవీ కాండంలో 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ సునాద సంవత్సరము కనబడుతున్నది. జూబిలీ ఇయర్, సునాద సంవత్సరము. ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి, దైవ గ్రంథంలో మనం యెషయా ప్రవచనంలో మనం చూస్తే అక్కడ 2 దినములు కనబడుతూ ఉన్నాయి. ఒకటి పగ తీర్చుకునే దినము కనబడుతూ ఉన్నది, విముక్తి సంవత్సరము వచ్చి ఉండెను అని. యెషయా ప్రవచనం 63 అధ్యాయం 4వ వచనం మనం చూస్తే, పగ తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. పగ తీర్చుకునే సంవత్సరము, విముక్తి సంవత్సరము. దేవునికి స్తుతి కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఆ యొక్క హితవత్సరమును ప్రకటించుటకు ఆయన అభిషేకింపబడి పంపబడిన వాడై ఉన్నాడు. అంతేకాకుండా ప్రతిదండన దినమును కూడా, అంటే నమ్మితే ఆశీర్వాదము, మారు మనసు పొందితే పరలోక రాజ్యం, మారు మనసు పొందకపోతే ప్రతిదండన కలుగునని ప్రకటించడానికి ప్రతీకార కాలము రాబోవుచు ఉన్నది అని ఆ వర్తమానమును ప్రకటించడానికి యేసుక్రీస్తును ప్రభు ఈ భూలోకమునకు పంపించిన వారై ఉంటూ ఉన్నారు. గ్రహించాలి. ఇక మరి ఒక మాట ఏమిటి అంటే, దుఃఖాక్రాంతులను ఓదార్చుట. దుఃఖాక్రాంతులను ఓదార్చుటకు ఆయన వచ్చిన వారై ఉంటూ ఉన్నారు. గ్రహించాలని మీకు మనవి చేస్తున్నాను. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ప్రకటించడానికి ఆయన వచ్చిన వారిగా ఉంటున్నారు. గుర్తించాల్సిందిగా నేను మీకు మనవి చేయొచ్చు ఉన్నాను. గ్రహించండి, గమనించండి, గుర్తించండి. ప్రియమైన వాళ్ళరా, ఆ 7 విషయాలు మనం దీనులకు సువార్త ప్రకటించుటకు, నలిగిన హృదయం గల వారిని బలపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల కలుగునని ప్రకటించుటకు, ప్రభు హితవత్సరాన్ని ప్రకటించడానికి, దేవుని ప్రతిదండన దినమును ప్రకటించడానికి, దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింప చేయడానికి, దుఃఖించిన వారికి ఉల్లాస వస్త్రములను ధరింప చేయడానికి ఆయన అభిషేకింపబడి ఈ భూలోకమునకు వచ్చినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ యెషయా ప్రవచనంలోనే మనం చూస్తే కొన్ని వస్త్రాలు మనకు కనపడతాయి. 61 అధ్యాయంలో ఉల్లాస వస్త్రము అని, స్తుతి వస్త్రము అని, 61 అధ్యాయంలో 10వ వచనంలో రక్షణ వస్త్రము అని, నీతి వస్త్రము అని, 63వ అధ్యాయం 1వ వచనంలో రక్తవర్ణ వస్త్రము అని, 63:2లో శోభిత వస్త్రము అని, 64:6లో స్వనీతి వస్త్రము అని అనేక వస్త్రములు మనకు కనబడుతూ ఉన్నాయి. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయడానికి, స్వనీతిని పోగొట్టి సునీతిని దయచేసేటటువంటి నీతి వస్త్రములను దయచేయడానికి యేసుక్రీస్తు ఈ భూలోకమునకు అవతరించినారు. అనీతి వస్త్ర మెడలించెను యేసునాదు రక్తమున ముంచెను, వినూత్నయాత్న మెదను నియన్నాడు, కనల్ వినల్ ప్రేమ నాకు చూపెను, యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గణించెను. తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు ప్రశస్త వస్త్రమును అతన్ని తొడిగించి, తప్పిపోయిన నా కుమారుడు దొరికినాడని ఏ విధంగా సంతోషించినారో అలాగే మన ప్రియమైన ప్రభువు కూడా మనకు అనీతిని తొలగించి సునీతిని దయచేసేవారు
మరి శోభిత వస్త్రములు, రక్షణ వస్త్రములు, ఉల్లాస వస్త్రములు, స్తుతి వస్త్రముల చేత మనల్ని ఆశీర్వదింపచేసే దేవుడు. ఇది ఒక విషయం. ఇక రెండో విషయం ఏమిటంటే, ఆత్మను పొందిన క్రైస్తవులు కూడా దేవుని చేత అభిషేకము పొందిన వారు అని. ఆత్మను పొందిన క్రైస్తవులు కూడా దేవుని చేత అభిషేకము పొందిన వారని మనకు లేఖనములు తెలియచేస్తూ ఉన్న అలంకార రీతిగా ఈ మాటలు కనబడతా ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూస్తే, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండినట్టుగా, మనందరం కూడా క్రీస్తులో నిలిచి ఉండేటట్టుగా మనలను బలపరచడానికై అభిషేకించిన వాడు దేవుడే. దేవుడు మనందరినీ కూడా క్రీస్తులో నిలిచి ఉండుటకు, క్రీస్తు కొరకు జీవించుటకు, క్రీస్తు కొరకు సువార్తను ప్రకటించుటకు అభిషేకించి ఉన్నారు. శిష్యులతో ప్రభువు చెబుతున్నటువంటి మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మే బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి దేవుని పిల్లలమైన మనందరం కూడా యేసుక్రీస్తు శిలువను గూర్చి ప్రకటన చేయడానికి ఏర్పరచబడిన వంశము. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు అని వ్రాయబడి ఉన్నది. కనుక దేవుని పిల్లలమైన మనందరం కూడా ఇప్పుడు చేయవలసిన ప్రధానమైనటువంటి ప్రాముఖ్యమైన పని ఏమిటి అంటే, ఈ సిలువ సువార్త కొరకు రూపాంతరము చేయబడి, ప్రభు ఎలాగూ సిలువను గూర్చి ప్రకటన చేశారో అలాగే మనము దేవుని గూర్చి ప్రకటన చేయడానికి మన అంతరంగ మనసు మార్చబడవలసి ఉన్నది. అలాగూ రూపాంతరీకరణము చేయబడవలసి ఉన్నది. పౌలు గారు ఎలాగైతే సిలువను ఎత్తి చూపినారో, నొక్కి చెప్పినారో, అలాగే మనము కూడా ఈ సిలువను గూర్చి మరి చాటించుట కొరకు, సిలువను గూర్చి బోధించుట కొరకు మనమందరము సంసిద్ధులము కావలసిన వారమై ఉంటూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళరా, కొలసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచు ఉన్నాను. దేవుని వాక్యముననగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. క్రీస్తు శ్రమలలో పాలివారమై క్రీస్తు సువార్తను ప్రకటించుట కొరకు ఇంకా ఏమి కొదువుగా ఉన్నదో మనం బాగా అర్థం చేసుకోవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు శ్రమలలో కొదువు ఏమిటి అని మనం ఆలోచిస్తే మనకు సంపూర్ణంగా అర్థం కాదు. కానీ ఆయన రక్షణ కొరకు కార్యము చేయుటలో అన్ని కార్యములను ఆయన పరిపూర్తి చేశారు. అయితే సువార్తను ప్రకటించే బాధ్యతను, సువార్తను ప్రకటించేటటువంటి అమూల్యమైనటువంటి కార్యమును అల్పులమైన మనకు ఇచ్చినారు. దేవదూతలకు ఈ పని ఇవ్వలేదు. వారికి ఇచ్చి ఉంటే ఒక రోజులోనే ఈ సువార్తను దశ దిశలా చాటించేవారేమో, కానీ అల్పులమైన మనకు ఈ కార్యమును ఇచ్చారు. కనుక ఈ సువార్త ప్రకటించుట కొరకు, ఈ సువార్తను దశ దిశలా చాటించుట కొరకు, ప్రపంచమంతా ఈ సువార్తను వెల్లడి చేయుట కొరకు,
ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతుగా నా శరీరమందు ఈ సువార్త వ్యాప్తి నిమిత్తము నేను శ్రమ పొందుచున్నాననే పౌలు గారి మాటల్లో ఉన్న మర్మమును గుర్తించిన వారమై అందుకొరకు మనమందరము తగిన సిద్ధపాటుతో రూపాంతరీకరణము చేయబడవలసిన వారమై ఉంటూ ఉన్నాము. గుర్తించవలసినదిగా నేను మీకు తెలియజేస్తాను. దేవదూతలకు లేని ఈ దివ్యమైనటువంటి సేవా భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహింపచేసి ఉన్నారు. 26వ వచనంలో మనం చూస్తే ఇంకొక మాట మనకు కనబడుతూ ఉన్నది. ఇంకొక మాట ఏమిటి అంటే చూడండి, అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. యుగములలో తరములలో మరుగు చేయబడిన మర్మమును ప్రకటించుట కొరకు మనం ఇప్పుడు రూపాంతరీకరణము పొందవలసిన వారమై ఉన్నాం. ఒకటి, క్రీస్తు శ్రమల నిమిత్తము మనము ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. ఇంకా ఏ విషయంలో క్రీస్తు శ్రమ పడలేదో ఆ విషయంలో మనము శ్రమ పొందుట కొరకు, ఈ సువార్త వ్యాప్తి చేయుట కొరకు, ఈ సువార్తను దశ దిశలా చాటించుట కొరకు ప్రయాసపడవలసిన వారమైన అందుకొరకు మనం రూపాంతరము చెందవలసిన వారమే. నేను, నా ఇల్లు, నా కుటుంబం, నా పోషణ, నా పిల్లలు వారి కొరకే ప్రయాసపడాలని కాకుండా దేవుని సువార్తను ప్రకటించుట కొరకు నేను సిద్ధం. ఆయన పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతుగా నా శరీరం అందు నేను ఎంతవరకు చేయాలో అంతవరకు సిద్ధం అనేటటువంటి ఆ ఏర్పాటులో మనందరం కూడా సాగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. గుర్తించాలని మీకు మనవి చేస్తున్నాను. మన ఆంధ్ర రాష్ట్రంలో అక్కడక్కడ సిద్ధం అనే బోర్డులు కనబడతా ఉన్నాయి. ఈ సిద్ధం అనే బోర్డులు ఎలక్షన్ కొరకు వారు సిద్ధపడుతున్నారు. మనం కూడా సిద్ధం. దేని కొరకంటే క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతుగా నా శరీరం అందు ఆ శిలువ కొరకాయ, ఆ సువార్త కొరకాయ మరి భారమును భరించుటకు నేను సిద్ధము అనే దాన్ని మనమందరము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఇక రెండో విషయం ఏమిటంటే యుగములలో తరములలో దాచబడినటువంటి మర్మం. ఈ మర్మము ప్రకటింపబడవలసి ఉన్నది. యుగాల్లో తరాల్లో దాచి ఉంచబడినటువంటి మరుగు చేయబడినటువంటి ఈ మర్మమును ప్రకటించుట కొరకు మన వంతుగా మనము ప్రయాసపడాలి. బైబిల్ మిషన్ నాయకులు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైనటువంటి దేవదాసయ్య గారు ఈ యుగాల్లో తరాల్లో దాచబడిన ఆ పరమగీతముల ప్రకటన గ్రంథములు మర్మములను బయలుపరచడానికి, ప్రకటన చేయడానికి వారు వంతు కృషి వారు చేసినట్టుగానే దేవుని పిల్లలమైన మనం కూడా యుగాలలో తరాలలో మరుగు చేయబడిన మర్మమును ప్రకటించుట కొరకు ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. అందుకొరకు మనము రూపాంతరము చెందవలసిన వారమై ఉన్నాము. గమనించాలి. ఇక 28వ వచనంలో ఇంకొక చక్కని మాట పౌలు గారు మన మీద ఉన్న ఆ భారభరితమైనటువంటి కార్యమును గురించి బోధిస్తున్నాడు. 28వ వచనంలో ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచ్చు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఇక్కడ పౌలు గారికి ఉండిన బాధ్యతల్లో ఇంకొక బాధ్యత ఏంటంటే క్రీస్తునందు ప్రతి మనుషుని, ఏదో కొందరిని కాదు, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయుట. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయుట. సంపూర్ణునిగా చేయుట అంటే అర్థం ఏమిటి? సంపూర్ణునిగా చేయుట అంటే అర్థం ఏమిటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణుల మగు వరకు, సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. అంటే ఈ భక్తుడు, ఈ విశ్వాసి, ఈ మానవుడు క్రీస్తు ఎలా ఉన్నాడో
అలాగు సిద్ధము కావలసి ఉన్నది. సువార్త ప్రకటించుట 1, 2 యుగాలలో తరాలలో దాచబడిన మర్మమును బయలుపరచుట ప్రకటించుట 2, మూడవది ఏమిటంటే ఈ విశ్వాసిని లేక ఈ భక్తుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయటనగా ప్రభు ఎట్లున్నాడు, ప్రభు ఎలా ఉన్నాడు, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, విశ్వాసి కూడా ప్రేమయ్య ఉండినట్లు, దేవుడు న్యాయమై ఉన్నాడు, విశ్వాసి కూడా న్యాయమై ఉండినట్లు, ఈలాగు దైవ లక్షణములన్నీ కలిగి సంపూర్ణ పురుషుల మగు వరకు, సంపూర్ణునిగా చేయు వరకు పౌలు గారు చెప్పే మాట ఏంటంటే అలాగు సంపూర్ణునిగా చేయుట కొరకు నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. వినుచున్న దేవుని సంఘమా, దేవుని బిడలారా, పౌలు గారి వలె క్రీస్తు ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు, దీనులకు సువర్తమానం ప్రకటించడానికి వచ్చాడు. అలాగే మనం కూడా ఆ శిలువ సువార్త కొరకు రూపాంతరము పొంది నా కొరకు కాక దేవుని కొరకే జీవించాలనే రూపాంతరంతో పౌలు గారి వలె 1 క్రీస్తు శ్రమలలో పాలివారమై ఆయన పొందిన పాటలలో మనము పాటలు పడుట, అలాగే యుగాలలో తరాలలో మరుగు చేయబడిన మర్మమును ప్రకటించుట, అలాగే ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి దేవునికి అప్పగించేటటువంటి ఆ కార్యమును చేయుట. అందుకొరకు మనమందరము సంసిద్ధులము కావలసిన వారమై ఉన్నాము. ప్రభువు మిమ్మను దీవించునుగాక. అందుకొరకు ప్రభువు మిమ్మను తన ఆత్మతో, శక్తితో, వాక్కుతో, వరములతో అభిషేకించును గాక. ఆమేన్. తండ్రి, ఈ మాటలు బిడ్డల అంతరంగాల్లో ఫలింపు చేయము. క్రీస్తు యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా దినహారిని మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలను క్షమించుము. మామను శోధనను తేకుము, కిరును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమెన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాదికులకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మనలకు ఆయన వెంబడించు వారందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. మరణాత.